Okay. Now I would like to share with you English for 10th class. Our next lesson is human relations. In Unit 3, A reading. First lesson is the journey. సో ద జర్నీ అంటే ఈ లెసన్లో మెయిన్గా మనం ఒక సన్ అండ్ ఒక ఫాదర్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కన్వర్సేషన్, ఒక సన్ను ఒక ఫాదర్. సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ గురించి, అంటే వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి, ద జర్నీ రిటెన్ బై ది ఎషే డోర్జీ తోంగ్చి. సో తోంగ్జీ అంటే వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్ అటువైపుకి, సో అస్సాం అటు నార్త్ ఇండియన్స్. సో రాసింది తిను, ట్రాన్స్లేటెడ్ బై ది డిపి నాథ్. సో ఈయన ట్రాన్స్లేట్ చేశాడు. ఓకే, రైట్. వీఆర్ గోయింగ్ టు అవర్ లెసన్, రైట్. సో హ్యూమన్ రిలేషన్స్. సో హ్యూమన్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మన రిలేషన్స్ ఎలా ఉన్నవి మన మనుషుల మధ్య చూడండి. సో ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్లోని పిక్చర్ చూస్తే, యాజ్ ఐ సిట్ హియర్ ఎలోన్ అండ్ వెయిటింగ్ ఐ గేజ్ ఎట్ పీపుల్ పాసింగ్ మీ బై. సో కూర్చొని చూస్తున్నాడు ఒక పెద్ద ఆయన, చూడండి అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఐ గేజ్ ఎట్ పీపుల్ పాసింగ్ మే బీ. అక్కడ కూర్చొని చూస్తూ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వచ్చే వెళ్ళే వాళ్ళు ఇంకా చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఐ ట్రై టు స్మైల్ అండ్ రీచ్ అవుట్ టు దెమ్. సో వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నారు, కానీ బట్ నో వన్ నోటీసెస్, నో వన్ వెయిట్స్. సో ఎవరు ఈయన వంక చూడడం కానీ, ఈయనకేసి కనీసం స్మైల్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. సో దే లుక్ టు మీ లైక్ ఐ ఆమ్ నథింగ్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఒక ముసలాడిని కదా. సో ఆర్ దే అఫ్రైడ్ టు బీ సీయింగ్ సే హాయ్. సో ఇప్పుడు ఎందుకురా బాబు, ఇప్పుడు ఆయనతో ఏమన్నా మాట్లాడితే మళ్ళీ ఏమన్నా మాట్లాడాల్సి వస్తుంది, టైం వేస్ట్ అన్నట్టుగా అని అనుకుంటున్నారు. హాయ్ చెప్పడానికి కూడా వాళ్ళకి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో యాన్ ఓల్డ్ మ్యాన్ లైక్ మీ. సో నాలాంటి వాళ్ళకి తను అనుకుంటున్నాడు అలాగా. సో చూడండి, ద జర్నీ. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే అట్ హోమ్, ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. సో ఇప్పుడు ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే, ఒక సండే మనం పూర్తిగాని బాగా ఇంట్లో ఎంజాయ్ చేసామనుకోండి, అంటే సండే ఇంకా ఏముండదు కదా, వర్క్ ఏముండదు మ్యాక్సిమం చాలామందికి. సో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఏమనుకుంటామంటే, ఈవినింగ్ కానీ సో నైట్ కానీ పడుకునే ముందు ఏమనుకుంటామంటే మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి, రేపటి నుంచి వర్క్కి వెళ్ళిపోవాలి. సో చాలా లేజీగా ఉంటుంది, వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటాం. సో lethargy creeps in if the holiday continues over an extended period. lethargy అంటే లేజినెస్ అనమాట, క్రీప్స్ అంటే డెవలప్ స్లోలీ. lethargy అంటే లేజినెస్, క్రీప్స్ మీన్స్ డెవలప్ స్లోలీ. సో ఏమనుకుంటామంటే బాగా హాలిడేస్ ఎక్కువైన కొద్ది, ఎక్స్టెండెడ్ పీరియడ్ హాలిడేస్ ఎక్కువయ్యే కొద్ది మనకు బద్ధకం అంత ఎక్కువైపోతుంది. ఓకే, సో దట్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ టు రిటర్న్ టు మై ప్లేస్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ స్పెండింగ్ ఏ 6 months ఎట్ హోమ్. సో తిను ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో ఫాదర్ అండ్ సన్ అని. సన్ అనుకుంటున్నాడు ఒక 6 months ఇంటి దగ్గర హాలిడేస్ స్పెండ్ చేశాడు. ఆ 6 months ఎందుకు వచ్చాడో చెప్తాడు చూడండి. ఆ 6 months హాలిడేస్ ఇంటి దగ్గర స్పెండ్ చేసేసాడు. స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి, అంటే అప్పుడు వాళ్ళ సండే, ఇంకా మండే నుంచి వర్క్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడు అనుకుంటున్నాడు అనమాట, ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ లీవ్ టు బిహైండ్ మై న్యూలీ వెడ్ వైఫ్ అండ్ గో టు ఎ ఫార్ ఆఫ్ ప్లేస్ డిడ్ నాట్ హెల్ప్ ఎయిదర్. ఆబ్వియస్లీ ఐ డిడెంట్ వాంట్ టు గో. సో ఎందుకు వచ్చాడు? మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాడు. మ్యారేజ్ అయిపోయింది, తీసుకున్న హాలిడేస్ కానీ మొత్తం అంతా ఓవరాల్గా 6 months అయిపోయింది. సో ఈ 6 months అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు. సో ఆబ్వియస్లీ ఐ డిడెంట్ వాంట్ టు గో, నాకు ఖచ్చితంగా చెప్పాలంటే వెళ్ళాలని లేదు అని అనుకుంటున్నాడు. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో. సో మొత్తానికి వెళ్ళాలా వద్దా అని మొత్తం సండే అంతా అలా ఆలోచించుకుంటూనే ఉన్నాడు. సో ఫైనల్గా వెళ్ళాలి కంపల్సరీ అని అనుకున్నాడు. ఐ డిడ్ నాట్ హ్యావ్ మచ్ టు క్యారీ బై వే ఆఫ్ లగేజ్, జస్ట్ ఏ ట్రంక్.
సో తనకి పెద్ద లగేజ్ కూడా ఏం లేదు, ఒక చిన్న ట్రంక్ పెట్టి అంటాం కదా, చిన్న పెట్టి లాంటిది. సో అలాంటిది ఒకటే ఉంది. అవర్స్ ఈజ్ ఎ హిల్లీ టెరైన్ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్ అండ్ దెర్ ఈజ్ నో certainty that we are ever going to have any roads. సో వాళ్ళ ఏరియా ఎలాంటిదంటే, ఇది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. సో అక్కడ ఉన్న ఏరియాస్ ఎలా ఉంటాయంటే విలేజెస్ మళ్ళీ అన్నీ కొండ ప్రాంతాలే, మొత్తం అన్నీ హిల్ ఏరియాస్, రోడ్స్ కానీ అన్నీ ప్రాపర్గా ఉండవు. మోటరబుల్ రోడ్స్ అన్నాడు. మోటరబుల్ రోడ్స్ అంటే రావడానికి పోవడానికి బస్సెస్ కానీ బైక్స్ కానీ అసలు వెళ్ళడానికి రోడ్స్ ఏం బాగోవు, రావు కూడాని. సో ఇన్ ఎనీ కేస్ వైల్ కమింగ్ హోమ్ వీ డోంట్ క్యారీ బెడ్డింగ్. బిసైడ్స్ ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ అరౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారీడ్. సో నేను ఎందుకు వచ్చానంటే మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాను ఈ 6 months అని అనుకుంటున్నాడు. మై పేరెంట్స్ హ్యాడ్ అరేంజ్డ్ మై మ్యారేజ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ అవర్ ట్రైబల్ సొసైటీ. సో వీళ్ళది ట్రైబల్ ఏరియాస్ అనమాట, వీళ్ళ ట్రైబ్స్ అంటే గిరిజనులండి. సో ఈ ట్రైబల్ సొసైటీ ప్రకారం వీళ్ళకి మొత్తం మీద మ్యారేజ్ జరిగింది. సో టైమ్ ఫ్లో అండ్ 5 months ఇంటూ మై మ్యారేజ్ ఐ రియలైజ్డ్ ఇట్. సో మ్యారేజ్ అయింది, అంతా అయిపోయింది, తను అనుకున్న దానికన్నా ఫాస్ట్గా గడిచిపోయింది మొత్తం 6 months. బిఫోర్ ఆఫ్టర్ సమ్ ఢిల్లీ డాలింగ్ అంటే చాలా లాంగ్ టైం ఉంటుంది, టేకింగ్ ఏ లాంగ్ టైం. ఓకే, ఇంపార్టెంట్ ఫర్ యూ ఢిల్లీ డాలింగ్. ఐ ఫైనలీ డిసైడెడ్ అగెన్స్ట్ ఇట్ బికాస్ మ్యారేజ్ హ్యాడ్ ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యావ్ గాట్ టు ఇంటూ డెబిట్ అంటాం కొంతమంది. సో ఏమైందంటే ఖచ్చితంగా వెళ్ళాలి, ఫస్ట్ వెళ్ళకూడదు అని అనుకున్నాడు. ఎలాగైనా పోతే పోయింది, మళ్ళీ కొన్ని రోజులు ఉందామని అనుకున్నాడు. కాకపోతే ఏమైందంటే మ్యారేజ్కి కొంచెం డెప్ట్ అనమాట. డెప్ట్ అంటే అప్పు చేయాల్సి వచ్చింది. సో దానికోసమైనా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మ్యారేజ్ ఇప్పుడు సర్టెన్ ఏజ్ వచ్చే వరకు బాగానే ఉంటుంది. సో మ్యారేజ్ అయ్యాక ఒకలా ఉంటుంది, ఇంకా కొంచెం పిల్లలు వాళ్ళు అంటే ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. సో దానికోసం డెబిట్స్ అంటే అప్పు చేశారు. సో అది ఎలాగైనా తీర్చాలి. సో హీ హ్యావ్ టు గో. సో కంపల్సరీ వెళ్ళాలి, వర్క్ చేయాలి. సో ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాస్ బీన్ క్యారీడ్ బై ఏ పోర్టర్. సో ఏమనుకున్నాడంటే బస్ స్టాప్ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పోర్టర్ తీసుకొచ్చాడు. ఏది, ఒక ట్రంక్ ఉంది కదా, ఆ ట్రంక్ బస్ స్టాప్ నుంచి వీళ్ళ ఇంటికి ఒక పోర్టర్ తీసుకొచ్చాడు. ద ప్రాబ్లమ్ నౌ వాజ్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ ద క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. సో బస్ స్టాప్ నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ తీసుకెళ్ళేవాడు ఎవడు కనిపించట్లేదు. ఎవడు మోసుకెళ్ళే పోర్టర్ అంటే కూలీ, మోసేవాడు ఎవడు కనిపించలేదు. At another time of the year, we would have easily found someone to help me. But now, most of the villages were busy in the fields. సో ఇప్పుడు తను వెళ్ళే టైం కూడా ఎలాంటిదంటే ఆ ఏరియా వాళ్ళు ఫీల్డ్స్కి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మనం పొలం పనులు అంటాం చూడండి. సో అది వాళ్ళు వెళ్ళే టైం అనమాట. విలేజెస్ పొలం పనులకు వెళ్ళే టైం. సో అప్పుడు విలేజెస్లో కూడా తను వెళ్ళే టైం కూడా ఎవరు లేరు. సో అనుకుంటున్నాడు, నో బడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. సో ఎవరికి నాతో రావడానికి కూడా అంత టైం లేదని అంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ క్యారింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వర్రీ ఫర్ మీ ఎక్సెప్ట్ దట్ మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. ఓకే, సో నేను తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఎడ్యుకేటెడ్ కదా, పైగా జాబ్ చేస్తున్నాడు. సో నేను పట్టుకెళ్తే కొంచెం ఏదో ఫీలింగ్ వస్తుంది. ఏదో ఎవరైనా చూశారనుకోండి, వాడు మోసుకెళ్తున్నాడు రా అని ఏదో అంటారు కదా అని చిన్న షై ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ షన్ అని ఉంది చూడండి, మీ షన్ SHUN, షన్ అంటే అవాయిడ్. సో ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ద ఐడియా ఆఫ్ ఏ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. సో ఇతను జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్ అంటే పైగా గవర్నమెంట్ ఆఫీసర్ అయినా. సో అందుకని తీసుకుని వెళ్ళడానికి ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ అనుకున్నాడు. కానీ నేను తీసుకెళ్తూ ఉంటే ఎవరైనా చూస్తే తన లగేజ్ తనే తీసుకెళ్తున్నాడని చిన్న షై ఫీల్ అవుతున్నాడు. అదర్వైజ్ ఫర్ ఏ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ 20 kilo చెస్ట్ ఆఫ్ మై బ్యాక్. సో
లేకపోతే నేను తీసుకెళ్ళకపోతే నాలాంటి ఒక యంగ్ మ్యాన్ కావాలి ఈ ఒక ట్రంక్ తీసుకెళ్ళడానికి బస్ స్టాప్ వరకు. ఫైనలీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్. డోంట్ వరీ, ఐ మైసెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ ఎట్ దిరాంగ్. సో ఇప్పుడు బస్ స్టాప్ ఎక్కడ ఉందంటే దిరాంగ్లో ఉంది. దిరాంగ్ అంటే వాళ్ళు ఉన్న విలేజ్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలి. సో బస్ స్టాప్ నుంచి అయితే ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, ఎందుకంటే బస్ స్టాప్లో ఎవరో ఒకరు ఉంటారు, పోర్టర్స్ ఉంటారు బస్ స్టాండ్లో. అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా తీసుకొస్తారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికి ఎవరు లేరు. తిన బాధ ఇది, ఈ ట్రంక్ తీసుకెళ్ళడానికి ఎవరికి లేదు. సో తిను తీసుకెళ్ళడానికి కూడా లోపల సో ఎడ్యుకేటెడ్ కదా, పై గవర్నమెంట్ ఆఫీసర్ కదా అని కొంచెం ఫీలింగ్లో ఉన్నాడు. సో ఫైనల్గా వాళ్ళ ఫాదరే నేను తెస్తాను పదా అన్నాడు. ఊళ్ళో పీపుల్ కూడా, విలేజ్లో పీపుల్ కూడా ఫీల్డ్స్కి వెళ్ళిపోతున్నారు, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు కూడా లేరు. సో ఐ ప్రొటెస్టెడ్, నేను ఆపుదాం అనుకున్నాను. హౌ కుడ్ ఐ అలో మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్. సో నేను ఆపుదాం అనుకున్నాను, కానీ మా ఫాదర్ చేత ఎలా మోయించాలి, మళ్ళీ అదొక ఫీలింగ్. వాట్ వుడ్ పీపుల్ థింక్, వాట్ వుడ్ దే సే. సో ఇప్పుడు మా ఫాదర్ చేత నేను ట్రంక్ మోయిస్తూ నేను వెనకాల వెళ్తే, చూడు వాళ్ళ ఫాదర్ చేత మోయిస్తున్నాడు, వాళ్ళు ఏమనుకుంటారు, చూసిన వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటున్నాడు. బట్ ఐ ఫెయిల్ టు డిసెజ్యూడ్ హిమ్. డిసెజ్యూడ్ అంటే కంట్రోల్ చేయడం, అంటే నేను వాళ్ళ ఫాదర్ని ఆపలేకపోయాడు. అంటే నువ్వు వద్దు నాన్న నేనే మోస్తానని అనలేకపోయాడు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. సో ఫైనల్గా వాళ్ళ ఫాదరే ఆ ట్రంక్ని తీసుకుని వెళ్తున్నాడు. ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ అట్ అవర్ ప్లేస్ దట్ ఐ వాజ్ టు లీవ్. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. సో వెళ్ళిపోతున్నాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు తనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ దిరాంగ్. సో ఉదయం 10:20కి 10:20కి స్టార్ట్ అయ్యాడు. ఎక్కడికి? దిరాంగ్ బస్ స్టాండ్కి, వీళ్ళ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. సో వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు ముందే. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ అండ్ ఐ వాక్డ్ ఫాస్ట్. సో వాళ్ళ ఫాదర్ త్వరగా వెళ్ళిపోయాడని కొంచెం ఫాస్ట్గా వెళ్ళాడు అనమాట. 3 kilometers down the road I caught up with my father. Father said, you are late, would you like to rest for some time. సో ఫాస్ట్గా వెళ్ళాడు కదా, 3 kilometers ముందు వెళ్ళిపోయాడు వాళ్ళ ఫాదరు. సో ఇతను కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఇద్దరికి ఏమైందంటే వాళ్ళ ఫాదర్ చూసి, కొంచెం లేట్గా వచ్చావు నువ్వు, కొంచెం అదే ఫాస్ట్గా వచ్చి ఉంటావు, కొంచెం రెస్ట్ తీసుకుంటావని అడిగాడు. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాజ్ టైర్డ్. సో ఫాస్ట్గా వెళ్ళాడు కాబట్టి కొంచెం టైర్డ్ అయ్యాడు. మోర్ ఓవర్ ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్టాప్. సో ఏంటంటే ఐ హ్యాడ్ టు క్రాస్ 2 hills ఆన్ ద వే అప్ టు ద స్పాట్. ఐ క్విక్లీ సాట్ డౌన్ ఆన్ ఎ రాక్ అండ్ మై ఫాదర్ లాఫ్డ్ ఎట్ మై ప్లైట్. ఓకే, ప్లైట్ అంటే వాడి టైర్డ్ అయిపోయాడు కదా, టైర్డ్నెస్ని ప్లైట్ అంటాం. సిచ్యువేషన్ అనమాట అది ప్లైట్ అంటే. అది మనం సిచ్యువేషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. ఓకే, అంటే 2 hills దాటుకుని వచ్చాడు 3 kilometers ఫాస్ట్గా. వాళ్ళ ఫాదర్ ముందు వెళ్ళిపోతున్నాడు కదా, వాళ్ళ ఫాదర్ని ఎలాగైనా వాళ్ళ ఫాదర్తో వెళ్ళాలని వెళ్తున్నాడు. సో అప్పుడు వాళ్ళ ఫాదరు వాడి సిచ్యువేషన్ చూసి నవ్వారు. సో దిస్ లిటిల్ డిస్టెన్స్ హ్యాస్ టైర్డ్ యూ. సో ఈ మాత్రం డిస్టెన్స్ రావడానికి నువ్వు అలసిపోయావా అని అడుగుతున్నాడు. రెస్ట్ ఫర్ ఏ వైల్, అయితే కొంచెం రెస్ట్ తీసుకో అన్నాడు. బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ టైమ్ ఫర్ ద బస్. కానీ రెస్ట్ తీసుకోవచ్చు, కానీ షార్ట్ టైం తీసుకోమంటున్నాడు, ఎందుకంటే ఇన్ టైంకి వెళ్ళిపోవాలి, లేదంటే బస్సు వెళ్ళిపోద్ది. ఫాదర్ వాజ్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. హీ థాట్ఫుల్లీ లుక్డ్ ఎట్ ద సన్ ఫర్ ఎ మూమెంట్. సో అలా చెప్తూ సన్ ఒక చూశాడు. అండ్ దెన్ హిజ్ ఐస్ ఫెల్ ఆన్ ద క్యాన్ ఆఫ్ హోమ్ మేడ్ వైన్ దట్ ఐ వాజ్ క్యారింగ్. సో ఈ ఫాదర్ పర్టికులర్ ట్రంక్ కాకుండా మీరు పిక్చర్లో చూస్తే సన్ పక్కన ఇంకోటి ఉంటుంది, బ్యాగుని చిన్న క్యాన్లో ఉంటుంది. సో ఆ క్యాన్లోని ఇక్కడ వైన్ అంటే గ్రేప్ జ్యూస్ అనమాట, గ్రేప్ జ్యూసు తీసుకుని వెళ్తాడు తాగడానికి. సో ఆ క్యాన్ వంక చూసి, సరే అది ఓపెన్ చేయి కొంచెం తాగుదాం, ఇద్దరం కొంచెం లాంగ్ నడిచాం కదా అని ఇద్దరు కూర్చుని అది ఓపెన్ చేసి తాగుతూ ఉంటారు. వెట్టింగ్ హిజ్ లిప్స్ విత్ హిజ్ టంగ్ అండ్ హీ సెడ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మేనర్ ఐ ఆమ్ థర్స్టీ. సరే తెచ్చావు కదా అని
ఇద్దరుని నేను చాలా దాహంగా ఉంది నాకు కూడా అని ఇద్దరం తాగుదామని ఫాదరు సన్ను తాగుతారు. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్, హీ పౌండ్ హిమ్సెల్ఫ్ ఏ మగ్ అండ్ హ్యాండెడ్ మీ ద క్యాన్. సో అందులో చిన్న మగ్ లాంటిది ఉంది, సో ఆ మగ్లో పోసుకుని తాగారనమాట. హీ డ్రింక్ ఆల్ ఆఫ్ ఇట్ ఎట్ వన్ గో. సో కొంచెం కొంచెం కాకుండా వాళ్ళ ఫాదర్ మొత్తం ఆ మగ్లో పోసింది ఒకసారిగానే తాగేశాడు. హీ దెన్ అరేంజ్డ్ ద బెల్ట్ దట్ వాజ్ అటాచ్డ్ టు ద ట్రంక్ కేర్ఫుల్లీ ఆన్ హిస్ ఫోర్ హెడ్. సో ఆ ట్రంక్కి ఉన్న బెల్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కేర్ఫుల్గా పట్టుకుని ఉన్నాడు. హీ దెన్ అరేంజ్డ్ సో దిస్ వాజ్ ద పిక్చర్, మై ఫాదర్ క్యారింగ్ మై లగేజ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ మీ ఫాలోయింగ్ మీ విత్ ఏ టైనీ బ్యాగ్ ఇన్ మై హ్యాండ్. సో వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడంటే, వాళ్ళ ఫాదర్ ఏమో ట్రంక్ పట్టుకెళ్తున్నాడు, తినేమో చిన్న బ్యాగ్ ఒకటి ఉంది, సో ఆ బ్యాగ్ పట్టుకెళ్తున్నాడు. రైట్, we were walking up a narrow hilly road and neither of us uttered words as if we were strangers who spoke different languages. Right, who spoke different languages. ఎవరైతే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు చాలా అలసిపోయారని చెప్పి కూర్చొని ఇద్దరు కలిసి వైన్ తాగారు కదా. సో తాగిన తర్వాత ఏమైందంటే, దేవర్ రైట్, సో వాళ్ళిద్దరుని ఫాదర్ అండ్ సన్ను సో కూర్చొని కొంచెం ఇద్దరు వైన్ తాగిన తర్వాత ఏమైందంటే, దే వర్ వాకింగ్ అప్ నారో హిల్లీ రోడ్ అండ్ నెయిదర్ ఆఫ్ అస్ అటర్డ్ ఏ వర్డ్స్. సో వాళ్ళిద్దరూ బాగా అలసిపోయారు, కాసేపు కూర్చున్నారు, వైన్ తాగారు. తాగిన తర్వాత ఇద్దరుని ఎవరి ట్రంక్ వాళ్ళు తీసుకుని, అంటే ఎవరి బ్యాగ్ వాళ్ళు, ఫాదర్ ఏమో ట్రంక్ తీసుకున్నాడు, సన్ ఏమో చిన్న బ్యాగ్ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఉందంటే ఎవరికెవరు మాట్లాడుకోవట్లేదు. అట్టర్డ్ అంటే వర్డ్స్ అనమాట, స్పీకింగ్ ఎనీ వర్డ్స్, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. సో ఎవరికి వాళ్ళు నడుచుకుని వెళ్తున్నారు. From time to time it crossed my mind that it was improper for me to let father carry the luggage. సో ఇలా వెళ్తున్నారు కానీ ప్రతి వెళ్ళే చోటల్లా తను ఏమనుకుంటున్నాడంటే, మా ఫాదర్ని మోయించడం నాకు చాలా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే బ్యాగ్ తీసుకుని నేను మోద్దాం అనుకుంటున్నాడు, కానీ కొంచెం ఫీలింగ్ ఉంది లోపల, ఎడ్యుకేషన్ అని, ఆఫీసర్ అని. సో ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ అండ్ దట్ ఐ వుడ్ లైక్ టు క్యారీ ద ట్రంక్ మై సెల్ఫ్, బట్ మై గిల్ట్ అండ్ షేమ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ సో. సో చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు నాకు గిల్టీ కానీ కొంచెం షైనెస్ ఉండేది, చెప్పలేకపోయాడు చెప్పే మాట, అనుకున్న మాట. దిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ హ్యాడ్ ప్రొబాబ్లీ టు డూ విత్ మై ఎడ్యుకేషన్, ద వైట్ కాలర్ జాబ్ దట్ ఐ హ్యాడ్, ఆర్ క్వైట్ సింప్లీ మై ప్రైడ్. సో కానీ ఏంటంటే వైట్ కలర్ జాబ్ అంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని. సో కొంచెం గవర్నమెంట్ జాబ్ వల్ల ఏమైందంటే కొంచెం ప్రైడ్, కొంచెం గర్వంగా ఉండేది అడిగి. సో దానివల్ల లోపల ఉండేదే కానీ బయటికి చెప్పేవాడు కాదు. somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world, would laugh at me and I would be belittled. సో belittle అంటే చిన్నగా చూడడం. సో ఇప్పుడు ఏమవుతుంది, అదే అనుకుంటున్నాడు మళ్ళీ. వాళ్ళు కూర్చున్నారు, వైన్ తాగారు, మళ్ళీ సేమ్ తీసుకోనా వద్దా, బ్యాగ్ నా ఫాదర్ దగ్గర నుంచి నేను మోయినా వద్దా, సో మళ్ళీ మోస్తేనేమో వీళ్ళందరూ ఇలా అనుకుంటారు అని ఫీల్ అవుతున్నాడు. ఫాదర్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ టు బీ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. సో నా ఫాదరు నాకు ఎడ్యుకేషన్ని ఇచ్చాడు, నన్ను చదివించారు. అండ్ ఐ హ్యాడ్ బీ ఏబుల్ టు రియలైజ్ హిస్ డ్రీమ్స్. వాళ్ళు నన్ను చదివించారు కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను కదా, సో వాళ్ళ డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేశాను అని అనుకుంటున్నాడు. మై పేరెంట్స్ వర్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఇట్ వాజ్ త్రూ మీ దట్ దే హ్యాడ్ ఎర్న్డ్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజెస్. సో నా వల్లే కదా వాళ్ళకి విలేజ్లో కూడా అడ్మిరేషన్ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద విలేజెస్. సో నా వల్లే కదా వాళ్ళకి ఈ విలేజ్లో ఒక రెస్పెక్ట్ వచ్చింది, వాళ్ళు ఇలాగా వీళ్ళ అబ్బాయిని చెప్పుకుంటున్నారు, ఇలా జాబ్ చేస్తున్నాడని అని అనుకుంటున్నాడు మళ్ళా. మై ఫాదర్ వుడ్ నాట్ లైక్ టు సీ మీ క్యారింగ్ ఏ ట్రంక్ ఆన్ మై బ్యాక్ అండ్ వుడ్ బీ వెరీ హర్ట్ ఇఫ్ ఐ డిడ్ సో. సో మళ్ళీ ఏమనుకుంటున్నాడు, ఒకవేళ నేను వాడు మోస్తేనంట వాళ్ళ ఫాదర్ అనుకుంటాడంట,
చాలా కష్టపడిపోతున్నావు, నీకేమైనా నొప్పి వస్తుందేమో అని వాళ్ళ ఫాదర్ అనుకుంటాడని వీడే అనేసుకుంటున్నాడు, తినే అనుకుంటున్నాడు. ఐ కన్క్లూడెడ్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ టు లెట్ హిమ్ క్యారీ ఇట్. సో లెట్ హిమ్ క్యారీ ఇట్ అంటే సో తన మానాన్న తనే సరే మోయిస్తే పోతుంది, అలాగ మోస్తున్నారు కదా అని అనుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ని. ఫాదర్ వాజ్ యూజ్డ్ టు క్యారింగ్ లగేజ్ ఎనీవే. హీ వాజ్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్కిల్డ్ దట్ ఐ ఇన్ దీస్ మ్యాటర్స్. సో నాకన్నా మా ఫాదరే బాగా ఇలాంటివి బాగా అలవాటు కదా, సో ఫాదరే మోస్తే బాగుంటుంది, మా ఫాదరే ఇంకా గొడవ ఉండదు అనుకుంటున్నాడు. ఐ హ్యాడ్ నెవర్ గాట్ యూజ్డ్ టు ఫిజికల్ లేబర్ హ్యావింగ్ స్టేడ్ ఇన్ హాస్టల్ రైట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో ఇప్పుడు చాలామంది చిల్డ్రన్స్ ఏంటంటే హాస్టల్లో ఉండి చదువుతున్నారు. సో హాస్టల్లో ఉండి చదవడం వాళ్ళకి ఫిజికల్గా ఏమీ ఉండదు. కొంతమందికి అయితే మొత్తానికి ఏ చిన్న పని చేయడానికైనా ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమంది అయితే కొంచెమైనా చేస్తారు. మొత్తం కొంతమందికి ఏంటంటే ఫిజికల్గా ఏదైనా ఇంట్లో కానీ బయట వర్క్స్ అయినా చెప్పినప్పుడు కొంచెం చిరాకు పడతారు. నేనెందుకు చేయాలి, నేనే ఎందుకు తేవాలి, మీరు తెచ్చుకోలేరా అన్నట్టుగా మాట్లాడతారు. సో అట్ ది సేమ్ టైం ఇది ఇక్కడ ఈ పర్సన్ కూడా సేమ్. ఈ సన్ ఏమనుకుంటున్నాడు, మా ఫాదర్కి అలాంటివి అలవాటే కదా మోయడం, ఫీల్డ్స్లో వర్క్ చేస్తారు కదా పొలాల్లోని, సో నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాను, నాకు అలాంటి వర్క్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, మా ఫాదరే మోస్తే దట్ వాజ్ ద బెటర్ థింగ్, సో అది మంచిదే అని అనుకుంటున్నాడు. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఇట్ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్. సో నేను యూత్ అండ్ యంగ్లో ఉన్నప్పటికీ ఇట్ వాజ్ ఫిజికల్లీ యూజ్లెస్. సో నేను అలా ఉండటం వల్ల నాకు ఫిజికల్గా పెద్ద నేను ఎక్కువ మొయ్యలేను అని అనుకుంటున్నాడు. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. వీ రెస్టెడ్ అట్ 2 places ఆన్ ద వే అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్ బట్ వీ హార్డ్లీ టాక్డ్. ఫైనలీ వీ రీచ్డ్ దిరాంగ్. సో వాళ్ళు అలా అనుకుంటూనే ఫైనల్గా దిరాంగ్ రీచ్ అయిపోయారు, బస్ ఎక్కాల్సిన ప్లేస్కి. సో ద బస్ ఫ్రమ్ ద తవాంగ్ హ్యాడ్ నాట్ ఎట్ రీచ్డ్ దిరాంగ్ అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. సో దిరాంగ్కి వెళ్ళారు కానీ తవాంగ్ నుంచి రావాలి, తవాంగ్ నుంచి ఆ బస్సు దిరాంగ్కి రావాలి. సో దిరాంగ్ అనేది వీళ్ళ విలేజ్కి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్, అది తవాంగ్ అనేది మెయిన్ అనమాట. మెయిన్ నుంచి అక్కడి నుంచి బస్సు రావాలి. సో అక్కడి నుంచి ఇంకా దిరాంగ్కి బస్సు రాలేదు. సో వీళ్ళు ఇంకా కొంచెం టైం ఉందనుకుని అని అనుకుంటున్నాడు. వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. అక్కడ టీ షాప్లో కూర్చొని ఇద్దరు ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఫాదర్ అపియర్డ్ టైర్డ్. సో ఫాదర్ చాలా బాగా అలసిపోయాడు. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్ బట్ ఐ కుడెంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు సే ఎనీథింగ్. మళ్ళీ ఇక్కడ చూడండి, సో మొత్తం మోసేసాడు కదా, బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్నారు. సో అప్పుడు సారీ చెప్దాం అనుకున్నాడు, మళ్ళీ ఆ సారీ కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నాడు. ఐ ఆస్క్డ్ ద వెయిటర్ టు గెట్ అస్ 2 cups ఆఫ్ టీ. సో వెయిటర్కి 2 cups టీ తీసుకురమ్మని చెప్పాడు. జస్ట్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్. సో ఫస్ట్ సిప్ అంటే ఇలా ఒక డిప్ అనమాట. సో తాగేదానికి జస్ట్ తాగాడు. అప్పుడు ఏమంటున్నాడంటే ఐ హియర్డ్ ఫాదర్స్ వాయిస్, డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. సో అప్పుడు ఫైనల్గా వీళ్ళు దారంట వాళ్ళ హౌస్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు, ఇద్దరి మధ్యన అసలు మాట్లాడలేవు చెప్పాలంటే. సో ఫైనల్గా దిరాంగ్ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ కూర్చుని టీ తాగుతున్నారు. సో ఫస్ట్ సిప్ తాగేటప్పటికి ఫాదర్ మాట్లాడుతున్నాడు, డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. నీ దగ్గర ఏమైనా ఓల్డ్ షూస్ ఒక పెయిర్ ఉందా అని అడుగుతున్నాడు. వై ఐ ఆస్క్డ్. నేను అడిగాను ఎందుకని. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్స్, ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. సో ఫుల్ ఆఫ్, ఇక్కడ అన్ఈవెన్ అంటే రోడ్ అనేది అస్సలు ప్రాపర్గా లేదు, అండ్ పెబల్స్ మొత్తం రాళ్ళు. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. నేను నడిచేటప్పుడు చాలా నాకు బాధగా, అదే అంత కాళ్ళకంతా బాగలేదు అని చెప్తున్నాడు. ఐ లుక్డ్ అట్ ఫాదర్స్ బేర్ ఫీట్. బేర్ ఫీట్ అంటే ఇక్కడ అంటే ఏమి చెప్పులు లేని పాదాలు అనమాట, అంటే ఒట్టి పాదాలు అంటాం కదా. సో అలాగే నడిచేవాడు వాళ్ళ ఫాదర్. నెవర్ హ్యావింగ్ ఓన్ షూస్. సో తిను ఎప్పుడూ షూస్ వేసుకోలేదు వాళ్ళ ఫాదర్. హిస్ ఫీట్ హ్యాడ్ డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్డ్ దోస్ అన్ ఎలిఫెంట్. రిజెంబుల్డ్ అంటే ఎలా కనిపిస్తున్నాయంటే ఆ పాదాలు కొంచెం పగిలిపోయి ఉంటాయి, చూసాం మీరు, వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు పాదాలు పగిలిపోయి ఉంటాయి. సో అలాగే ఉన్నాయి సేమ్ వీళ్ళ ఫాదర్ యొక్క ఫీట్ కూడా, వాళ్ళ ఫుట్స్ పాదాలు అలాగే ఉన్నాయి. సో అవి ఎలా కనిపిస్తుందంటే వీడికి ఎలిఫెంట్స్ లెగ్స్లా కనిపిస్తున్నాయంట. ఐ నోటీస్ ఇట్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇప్పటి వరకు వాళ్ళ ఫాదర్ది ఎప్పుడు అంత క్లియర్గా చూడలేదంట వీడి పాదాలు.
వాళ్ళ ఫాదర్వి. సో ఇప్పుడు ఫస్ట్ టైం చూశాడంట. ఐ హ్యాడ్ నాట్ నోటీస్డ్ దట్ రోడ్ వాజ్ అన్ఈవెన్. సో రోడ్డు కూడా బాగాలేదని వీడు ఎప్పుడూ చూడలేదు. ఎందుకో చూడండి. ఐ డిడెంట్ హ్యావ్ టు సిన్స్ ఐ వాజ్ వేరింగ్ ఏ పెయిర్ ఆఫ్ హంటింగ్ బూట్స్. సో హంటింగ్ బూట్స్ వేసుకున్నాడు. సో నార్మల్ దానికి హంటింగ్ బూట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హంటింగ్ బూట్స్ అంటే మనం ఏం వేసుకున్నా అంటే మరీ పెద్ద స్టోన్స్ అయితే తెలుస్తుంది కానీ చిన్న చిన్న స్టోన్స్ అయితే తెలియదు ఆ షూస్ వేసుకుంటే. సో అలాంటి షూస్ వేసుకుని నడుస్తూ ఉన్నాడు ఆ రోడ్లో. వాడికి ఏం తెలుస్తుంది అది రోడ్ ఎలా ఉందో? వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. చెప్పులు లేని వాడికి షూస్ లేని వాడికి నడిస్తే తెలుస్తుంది. సో వాళ్ళ ఫాదర్ పరిస్థితి అది. ఐ చెక్డ్ మై వ్యాలెట్ అండ్ ఐ సా స్టిల్ ఐ హ్యాడ్ రౌండ్ 40 రూపీస్ విత్ మీ. సో అప్పుడు వ్యాలెట్ తీశాడు. తన వ్యాలెట్ తీసి చూసుకున్నాడు. అందులో ఎంతమంది 40 రూపీస్ ఉందంట. ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ 12 రూపీస్ అండ్ దెన్ రిమైనింగ్ అమౌంట్ వుడ్ బీ ఎనఫ్ ఫర్ మీ టు గెట్ బోమ్డీలా. సో బోమ్డీలా అనేది తిను వర్క్ చేసే ప్లేస్, వర్క్ చేయడానికి వెళ్ళాల్సిన ప్లేస్ అది. సో ఏమనుకున్నాడు, తన వ్యాలెట్ చూసి చెక్ చేసుకుని 40 రూపీస్ ఉన్నాయి. సో ఇందులో 12 రూపీస్ పెడితే ఒక పెయిర్ ఆఫ్ షూ వస్తుంది కొత్తది. సో ఆ 12 రూపీస్ ఇచ్చేస్తే రిమైనింగ్ మనీ అంతా మనం వెళ్ళడానికి సరిపోతుందని అనుకున్నాడు. సో మై ఫాదర్ ప్రొటెస్టెడ్. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఆపాడు. ఏమని? గివ్ మీ అన్ ఓల్డ్ పెయిర్, యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ న్యూ షూస్. సో నాకు మనీ ఇవ్వద్దు, నాకు కొత్త షూస్ నేను కొనుక్కోను, నీ దగ్గర ఓల్డ్ పెయిర్ అయినా ఉంటే ఇవ్వను అన్నాడు. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్ టు బై ఎ న్యూ పెయిర్. సో నేను వాళ్ళ ఫాదర్ అలా అనేటప్పటికీ కన్విన్స్ చేయలేకపోయాడు. వీడు కన్విన్స్ చేసేవాడు ఉంటే ఇంటి దగ్గర నుంచి లగేజ్ తీసుకుని వచ్చేటప్పుడే తిను కన్విన్స్ చేయాలి, నేను మోస్తాను అని. అక్కడి నుంచే తిను ప్రతి విషయానికి నేను ఎడ్యుకేటెడ్, నేను జాబ్ చేస్తున్నాను అనుకుని ఒక ఫీలింగ్తోనే ఇక్కడ వరకు వచ్చాడు. సో ఇక్కడ ఎందుకు ఆపుతాడు? ఇక్కడ కూడా సేమ్ కన్విన్స్ చేయలేదు. రిలక్టెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హంటింగ్ బూట్స్ ఐ వాజ్ వేరింగ్. సో రిలక్టెంట్లీ అంటే అన్విల్లింగ్, ఇష్టంగా తను వేసుకున్న షూస్ ఇవ్వడానికి వాడికి ఇబ్బంది మళ్ళా. సో ఇంకేం చేయలేక తను వేసుకున్న షూస్ వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడు. ఐ దెన్ టుక్ అవుట్ మై పెయిర్ ఆఫ్ లెదర్ షూస్ ఫ్రమ్ ద ట్రంక్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మోసుకొచ్చాడు కదా ట్రంక్, అందులో మళ్ళీ పెయిర్ ఆఫ్ షూస్ ఉన్నాయి, లెదర్ షూస్ ఉన్నాయి. అండ్ నోటీస్ మై ఫాదర్స్ ఫేస్ లైట్నింగ్ అప్ విత్ కాంటెమ్నెంట్. సో ఇప్పటివరకు అందులోని వాడికి సంబంధించిన థింగ్సే ఉన్నాయనుకున్నాడు, అందులో షూస్ కూడా మోయించాడు వాళ్ళ ఫాదర్ చేత. అది రైట్. సడన్లీ హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ టేక్ కేర్ రైట్ టు అస్. సో వాళ్ళ ఫాదర్కి ఇంకా కొంచెం వెళ్ళిపోతున్నాడు కదా అని కొంచెం స్మైల్తో పంపించాడు అనమాట. ఏమని? టేక్ కేర్ రైట్ టు అస్. సో జాగ్రత్తగా ఉండు, రైట్ టు అస్, అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉండండి. ఫాదర్ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ ద బస్ స్టార్టెడ్ మూవింగ్. సో బస్ ఎక్కాడు. సో వీళ్ళ ఫాదర్ చెప్పాడు ఏమని? టేక్ కేర్ రైట్ టు అస్. ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ద బస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఐ సా మై ఫాదర్ గ్రాడ్యువల్లీ రిసీడింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. సో ఏమైందంటే బస్సు ఏమో వెళ్ళిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. ఇంక వీళ్ళ ఫాదరు ఆ షూస్ వేసుకుని సేమ్ తినింటికి వీళ్ళు వెళ్ళిపోతున్నాడు, తనేమో వర్క్ చేయాల్సిన ప్లేస్కి బస్సులో వెళ్ళిపోతున్నాడు. ఐ సా ద రోడ్ వీ హ్యాడ్ కమ్ బ్యాక్ లుక్ లైక్ ఏ జైంట్ మోషన్లెస్ రోప్. సో బస్సులో వెళ్తూ అప్పుడు వెనక్కి తిరిగి చూశాడు వాళ్ళు వచ్చిన రోడ్ ఎలా ఉందో. మోషన్లెస్ రోప్ అనమాట. అంటే ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఒక రోడ్లో ఉంటుంది కదా, మామూలుగా బ్రిడ్జెస్ని ఒక రోడ్ కింద యూజ్ చేస్తారు అప్పుడప్పుడు, ఒక రోప్స్ అనమాట. ఆ రోప్స్ ఎలా ఉన్నాయంటే ఊడిపోయినట్టుగా ఉంటాయి, ఎప్పుడు పడిపోద్దో తెలియదు. సో రోడ్స్ కూడా ఇంప్రాపర్గా ఉన్నాయి, అన్ఈవెన్, బాగోలేదు. ఫాదర్ వుడ్ యూజ్ ద సేమ్ రోడ్ టు గో బ్యాక్ హోమ్. సో అలాంటి రోడ్లో మా ఫాదర్ డైలీ వెళ్తున్నారు అని అనుకుంటున్నాడు. Simultaneously, our journey started in two opposite directions, with me seated in the luxurious seat of the bus and our father walking back with weary legs on the pebbles strewn road. ఓకే, సో ఇద్దరు అలా అనుకుంటూనే మళ్ళీ ఫాదర్ అన్నాడు కానీ తను ఫైనల్గా కూడా కనీసం వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్తో సరే నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండండి అని అనలేకపోయాడు. అప్పుడు కూడా లోపలే అనుకుంటున్నాడు. వెళ్ళిపోయాడు. మా ఫాదర్ మళ్ళీ ఈ రోడ్లోనే వెళ్ళాలి. పెబల్ స్టోన్ అంటే ఏదో పరిచిన రోడ్లు అంటారు, ఏదో పరుస్తామంటారు కదా, రాళ్ళు పరిచిన రోడ్లో ఉంది, ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలి మళ్ళీ మా ఫాదరు అని అనుకుంటున్నాడు. సో ఇద్దరు ఫైనల్గాని అలా తనేమో బస్సులో వెళ్ళిపోయాడు బొమ్మిడిలాకి, తినేమో
వాళ్ళ ఫాదర్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో దిస్ ఈజ్ ద స్టోరీ. సో ఈ రైటర్ ఎవరో చూసాం కదా, ఏషీ డోర్జీ తోంగ్జీ. ఏషీ డోర్జీ తోంగ్జీ వాజ్ బోర్న్ ఇన్ May 1952. ఈజ్ ఎ ప్రామినెంట్ నేమ్ ఇన్ అస్సామీస్ లిటరేచర్. సో అస్సామీ లిటరేచర్లో ఫేమస్ అనమాట. థాట్ హీ గ్రో అప్ ఇన్ ఎ పోవర్టీ, హీ స్టడీడ్ వెల్ అండ్ ఎంటర్డ్ అరుణాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ అండ్ వాజ్ లేటర్ ఎలివేటెడ్ టు ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఈయన ఏషీ డోర్జీ తోంగ్జీ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీసెస్లో వర్క్ చేశాడు. ఆయన అంటే అంటే కలెక్టర్స్ అనమాట, వీళ్ళు కలెక్టరేట్లో వీళ్ళు వర్క్ చేశారనమాట. సో ఆయన మనకి ఈ స్టోరీ అనేది ఇచ్చారు. సో హీ హ్యాస్ రిసీవ్డ్ నేషనల్ రికగ్నైజేషన్ ఆఫ్ నవల్ మౌన ఓంత్ ముఖర్ హృదయ్ విచ్ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2005. సో ఈయనకి 2005లో సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద జర్నీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.